హాయ్ నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో 2 సంవత్సరాల క్రితం 'స్త్రీ 2' అనే ఒక సినిమాతో వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఆ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయా అని అందరిని ఆశ్చర్యపరిచేలా ఆ సినిమాలో నటించి ఆ రేంజ్ ఆఫ్ లెవెల్‌ని సంపాదించుకుంది 'శ్రద్ధా కపూర్'. సో ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎక్కడా కూడా తను ఇంకో సినిమా చేస్తున్నట్టు గాని, ఇంకో ప్రాజెక్ట్‌లో ఉంటున్నట్టు గాని ఎక్కడ అఫీషియల్‌గా కూడా చెప్పలేదు. బట్ కొన్ని రోజుల నుంచి కూడా తను 'లక్ష్మణ్ ఉటేకర్' సినిమాలో నటించబోతుందని, సో ఆ పాత్ర కోసం తను ఒప్పుకున్నట్లుగా అయితే వార్తలొచ్చాయి గానీ, ఇప్పటిదాకా దాని గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. బట్ రీసెంట్‌గా 'కాక్టైల్ 2' సినిమా ప్రదర్శన మొదలైనప్పటి నుంచి అంటే జూన్ 19 నుంచి కూడా థియేటర్‌లో ఏదైతే ఈ సినిమాకి సంబంధించి థియేటర్‌లో నడుస్తుందో, ఆ టైంలో ఈ బ్రేక్ టైంలో ఇప్పుడు 'శ్రద్ధా కపూర్‌కి' సంబంధించిన ఒక టీజర్ అయితే ప్రేక్షకుల్ని ఎంతో ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆనందానికి గురిచేసింది. సో 'ఈత' అనే ఒక కొత్త సినిమాలో ఇప్పుడు 'శ్రద్ధా కపూర్' కనిపించబోతున్నట్టుగా, సో ఆ టీజర్ అంతా గూడా తనొక నృత్యకి కళాకారిణిగా ఎంతో అద్భుతంగా నటిస్తూ, అలాగే నాట్యం చేస్తూనే సో తను ప్రసవ వేదన పడుతూ బిడ్డని కనిన విధంగా కూడా ఆ టీజర్‌ని కట్ కట్ చేయడం జరిగింది. సో కేవలం టీజర్ చూసే ప్రేక్షకులు ఎంతో ఆనందానికి, ఆశ్చర్యానికి గురవుతున్నారు. సో అందులో శ్రద్ధ నృత్యం చేసిన తీరు, కదిలించిన విధానం అండ్ దాంతో పాటే ఆవేదన పడుతూ బిడ్డని కనడానికి తనిచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ గానీ, నిజంగా ఒక రియల్ లైఫ్‌లో నిజంగా ఒక మహిళ ఎలా ఫీల్ అవుతుందో అలాంటి క్లియర్ ఎక్స్‌ప్రెషన్స్‌ని అందులో పంచుకుందని చెప్పేసి నెటిజన్‌లు ఎంతో ఆనందానికి గురవుతున్నారు. సో ఈ సినిమా అయితే 'లక్ష్మణ్ ఉటేకర్' అయితే చిత్రీకరిస్తున్నారు. సో ఇది ఒక నృత్య కళాకారిణి ఎవరైతే వీటాబాయి నారాయణ్ గవాస్కర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ఇదొక బయోపిక్‌గా అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇందులో మెయిన్ టైటిల్ రోలో పాత్రగా ఇప్పుడు 'శ్రద్ధా కపూర్' ఇందులో నటిస్తున్నట్టుగా ఎట్టకేలకు అఫీషియల్‌గా అయితే అంటే డైరెక్ట్‌గా ఎటువంటి ఈవెంట్స్ అవి పెట్టకుండా డైరెక్ట్‌గా టీజర్‌ని ఇప్పుడు 'కాక్టైల్ 2' చిత్రం ద్వారా అందరికీ ప్రదర్శించడం జరుగుతుంది. సో 'కాక్టైల్ 2' సినిమాకి వెళ్ళినోళ్ళందరూ కూడా ఆ సినిమా గురించి మాట్లాడడం మానేసి కేవలం 'శ్రద్ధా కపూర్‌ది' వచ్చిన 'ఈత' గురించి కంటిన్యూగా పోస్టులు పెట్టడం, ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడం, కంటిన్యూగా 'శ్రద్ధా కపూర్' యొక్క లుక్ గురించి, ఆమె యొక్క యాక్టింగ్ స్కిల్స్ గురించి, ఆ ప్రత్యేకమైన హావభావాల గురించి, ఆ నృత్యం గురించి కంటిన్యూగా మాట్లాడుకుంటున్నారు. సో అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది 'శ్రద్ధా కపూర్'. సో ఇప్పటిదాకా చేసిన ఏ సినిమా అయినా సరే తనకున్న ఆ మార్క్‌ని పోగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు తన లెవెల్‌ని పెంచుకుంటూనే వెళ్తుంది శ్రద్ధ. సో మరి రాబోతున్న రోజుల్లో 'ఈత' అన్నది ఎలా ఉండబోతుంది? సో ఇదెప్పుడు సోషల్ మీడియాలో గ్రాండ్‌గా అంటే ఒక ఒరిజినల్‌గా యూట్యూబ్‌లో అన్నది రిలీజ్ చేస్తారన్నది ఇంకా పూర్తి అవగాహన రాలేదు. బట్ ఈ సినిమా కోసం అయితే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని అయితే ఈ పోస్టుల ద్వారా తెలుస్తుంది. మరి ఒకవేళ 'ఈత' గాని మీరు చూసుండుంటే ఆ టీజర్ మీకు ఎలా అనిపించింది? 'శ్రద్ధా కపూర్' లుక్ మీకు ఏ రకంగా ఉంది అన్నది మా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్‌ని ఫాలో అవ్వండి.